స్కినీ పర్సన్ కి నార్మల్ గా స్ట్రెడెడ్ బాడీ అనేది కంపల్సరీ త్వరగా వచ్చేస్తుంది. స్ట్రెడెడ్ బాడీ ఇన్ ద సెన్స్ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ కన్సిస్టెన్సీ మైండ్ ఉండండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో ఎక్కువ రోజుల వరకు నేను చేయలేను అనుకునే వాళ్ళు అసలు స్టార్ట్ చేయకండి, కంప్లీట్ టైం వేస్ట్. అసలు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ అన్ని కరెక్ట్గా చేస్తూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి మంచిగా పంపప్ ఇచ్చే వర్కౌట్ చేస్తూ అండ్ మంచి బాడీకి రెస్ట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ బెటర్ రిజల్ట్ చూపిస్తారు. ఎందుకంటే వీక్లీ షెడ్యూల్ పెట్టుకోండి. వీక్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, సో మండే వచ్చేసి చెస్ట్కి మంచి వర్కౌట్ అంటే మంచిగా ఉంటుంది చెస్ట్కి. సో వీక్లీ స్టార్టింగ్ కాబట్టి సో మండే వచ్చి చెస్ట్కి, సో ట్యూస్డే వచ్చేసి మా షోల్డర్స్కి. సో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ సూరజ్ కంటెంట్ వచ్చేసి నార్మల్ గా బిగినర్స్ అనమాట. సో బిగినర్స్ జిమ్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి కామన్ గా డౌట్ వచ్చేది ఏంది, వర్కౌట్ ఎన్రోల్ చేస్తే మంచిగా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది మన బాడీకి. సో దానికి నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగినర్ జిమ్ జాయిన్ అవుతున్నట్టే అతనికి కన్సిస్టెన్సీ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ బాడీకి ఒక మంచి పర్ఫెక్ట్ షేప్ ఇవ్వడానికి అది చాలా వరకు టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క లెక్క జెనెటిక్స్ ఉంటాయి వాళ్ళ బాడీలో. సో కొంతమందికి 1 year రావచ్చు, కొంతమంది 6 months రావచ్చు, కొంతమందికి 2 years పడుతుంది, 3 years పడుతుంది. అలా మెయిన్ ఏంది కన్సిస్టెన్సీ మ్యాటర్. ఎందుకంటే కొంతమందికి త్వరగా రాకపోయినా కూడా వాళ్ళు కన్సిస్టెన్సీతో చేస్తే పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ అన్ని కరెక్ట్గా చేస్తూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి మంచిగా పంపప్ ఇచ్చే వర్కౌట్ చేస్తూ అండ్ మంచి బాడీకి రెస్ట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ బెటర్ రిజల్ట్ చూపిస్తారు. ఎందుకంటే బాడీ రావట్లే అని చెప్పేసి మధ్యలో జిమ్ ఆపేసేటోళ్ళు ఉంటారు చూసినారు కొంతమంది. వాళ్ళకి ఏందో కానీ టైం వేస్ట్ చేసుకుంటారు, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు చేసిన రోజులు. అండ్ ఏంది ఇంకా నాకు బాడీ రావట్లేదు, వేస్ట్ ఆఫ్ ఏ జిమ్ అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీరు జిమ్ జాయిన్ అయ్యే ముందే మీకు డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని రోజులైనా పట్టని నేను డెఫినెట్లీ ఏదో ఒకటి అచీవ్ చేసి నేను బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు నార్మల్గా మీరు బయటికి వెళ్ళి మీకు అంటే ఇప్పుడు బిగినర్ నుంచి మీరు ఒకవేళ జిమ్లో వర్కౌట్ చేస్తే కొన్ని రోజుల వరకు మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఏ వర్కౌట్ చేస్తే మీ బాడీకి మంచి పర్ఫెక్ట్ షేప్ ఇస్తుంది, మంచి పర్ఫెక్ట్ షేప్ ఇచ్చి మీ మజిల్ బిల్డ్ అయితే ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది, రైట్? సో ఆ నాలెడ్జ్తో మీరు వేరే జిమ్కి వెళ్ళినా కూడా పర్సనల్ ట్రైనింగ్ లేకుండా మీరు వేరే జిమ్కి వెళ్ళినా కూడా మీ అంతటా మీరు చేసుకునేటట్టు ఉండాలి. సో అదనమాట ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్కౌట్ అనేది కరెక్ట్ ప్లాన్లో మెయింటైన్ చేయండి. వర్కౌట్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ వీక్లీ షెడ్యూల్ పెట్టుకోండి. వీక్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, సో మండే వచ్చేసి చెస్ట్కి మంచి వర్కౌట్ అంటే మంచిగా ఉంటుంది చెస్ట్కి. సో వీక్లీ స్టార్టింగ్ కాబట్టి సో మండే వచ్చి చెస్ట్కి, సో ట్యూస్డే వచ్చేసి మా షోల్డర్స్కి, సో థర్స్డే వచ్చేసి బ్లాక్స్, సో వెడ్నెస్డే వచ్చేసి లాస్ట్, సో థర్స్డే వచ్చేసి లెగ్స్. సో అట్లాంటివి పెట్టుకోండి. సో ఒక్కొక్క డేకి ఒక్కొక్క వర్కౌట్ ఎప్పుడైతే చేస్తాయి కదా బిగినర్స్కి అనమాట. ఎందుకంటే అంటే సింగిల్ మజిల్ వర్కౌటే చేయాలి స్టార్టింగ్కి. బికాస్ ఒకటేసారి డబల్ మజిల్ వర్కౌట్ చేస్తే వాళ్ళకి పెయిన్ తట్టుకోలేకుండా ఉంటారు, రైట్? సో కొన్ని రోజుల వరకు మీరు సింగిల్ మజిల్ వర్కౌట్ చేయాలి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మజిల్కి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టు వర్కౌట్ చేయాలి. సో అప్పుడు మీరు డెఫినెట్గా మీ మజిల్కి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి మంచి పంపప్ ఇస్తుంది. దాన్ని టైం టేకింగ్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే బిగినర్ స్కినీ పర్సన్ అయినా సరే వర్కౌట్ చేసేటప్పుడు ఏమంటారు మంచి మజిల్ గెయిన్ అవ్వాలంటే మంచి డైట్ ప్లాన్ తీసుకోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ బాడీకి మంచిగా రెస్ట్ ఉండాలి. సో అప్పుడు ఒక పర్సన్ అనేది ఒక మంచి ఫిజిక్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మంచిగా యూత్ అనుకోండి, యూత్ బయట తినాలి తిరగాలి అనే మంచి మైండ్ థాట్ అయితే అందరికి ఉంటారు, రైట్? సో బయట మంచి ఆయిల్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, బిర్యానీ, సో అలాంటి క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటారు. సైడ్కి వెళ్ళి ఇంకా జిమ్ చేసి నేను బల్క్ అవుతా లేదంటే స్టెడెడ్ బాడీగా బిల్డ్ చేస్తా అని అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు, రైట్? బల్క్ అయితే వారు కానీ ఫ్యాట్ అయితే డెఫినెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బర్న్ చేసే క్యాలరీస్ కన్నా తినే క్యాలరీస్ ఆడ ఎక్కువ ఉంటాయి బయట. సో కొన్ని రోజులు కంట్రోల్ తీసుకోవాలన్నమాట. సో కొన్ని రోజులు కంట్రోల్ తీసుకోవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు నార్మల్గా కొన్ని రోజులు హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి. సో మీరు బర్న్ చేసే క్యాలరీస్కి కన్జ్యూమ్ చేసే క్యాలరీస్కి స్టెబిలిటీ ఉండేటట్టు మీరు మెయింటైన్ చేస్తేనే మీకు ఒక మంచి
రిజల్ట్ అనేది చూపిస్తుంది, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. సో ఆ టైంలో మీరు అంటే ఏది కన్జ్యూమ్ చేస్తే మన బాడీకి మంచిదా చెడుదా అని మీకు ఒక అర్థమవుతుంది. సో బిగినర్స్కి మెయిన్ ఇష్యూ ఏంది, ఏది తింటే మనకి మన బాడీకి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది, లేదంటే ఏది తినకపోతే అంటే మంచి ఎఫెక్ట్ చూపించాలని ఒక నార్మల్గా ఒక థాట్ అనేది ఉంటుంది. బట్ జిమ్ స్టార్ట్ చేసే టైంలో మీరు కామన్లీ న్యాచురల్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉండండి. సో బయట ఉన్న జంక్ ఫుడ్ మీద దాని మీద డెఫినెట్లీ అసలు కన్జ్యూమ్ చేయడం అసలు కంప్లీట్లీ వేస్ట్, మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్ జిమ్లో అది. సో ఇదనమాట. సో నార్మల్గా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్రోల్ వర్కౌట్ చేస్తారు. ఎన్రోల్ వర్కౌట్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జెనెటిక్స్ ఉండడం వల్ల కొంతమంది జల్దీ వర్కౌట్ అంటే కొంతమంది జల్దీగా వర్కౌట్ ఏమంటారు బాడీ మంచి షేప్లో వస్తుంది. సో కొంతమందికి లేట్గా వస్తుంది. సో జల్దీ ఇన్ ద సెన్స్ కొంతమందికి ఏంటంటే జెనెటిక్స్లో స్కినీ పర్సన్ అనుకోండి, స్కినీ పర్సన్కి నార్మల్గా స్ట్రెడెడ్ బాడీ అనేది కంపల్సరీ త్వరగా వచ్చేస్తుంది. స్ట్రెడెడ్ బాడీ ఇన్ ద సెన్స్ ఫ్యాట్ మజిల్ ఉంటుంది, సారీ నార్మల్గా మజిల్ ఒక్కటి ఉంటుంది, ఫ్యాట్ మొత్తం లూజ్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఒక 6 months వరకైనా వాళ్ళు వర్కౌట్ చేస్తారో ఒక మంచి డైట్ ప్లాన్తో వాళ్ళ బాడీ మంచి ఏమంటారు స్ట్రెడెడ్గా అయిపోతుంది, స్లీపర్ బిల్డ్ ఎక్కుతుంది. కొంచెం మజిల్ గెయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంప్లీట్ బాడీ స్ట్రక్చరే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్ స్కినీ పర్సన్కి. ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఇంకా కొన్ని రోజులు కష్టపడాలి, వాళ్ళ బాడీ ఒక మంచి బల్కింగ్ స్టేజ్ రావడం, లేదంటే వాళ్ళ బాడీ మంచి స్ట్రెడెడ్ స్టేజ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ కన్సిస్టెన్సీ మైండ్తో ఉండాలి. సో స్కినీ పర్సన్కి ఫ్యాట్ పర్సన్కి ఉన్న తేడా ఏంటంటే స్కిన్ పర్సన్కి ఫ్యాట్ లేకపోవడం వల్ల వాళ్ళకి నార్మల్గా కొన్ని రోజుల వరకు ఒక 6 months 8 months వరకు కంప్లీట్గా పర్ఫెక్ట్ వర్కౌట్ చేసి స్ట్రెడెడ్ బాడీలోకి అయితే డెఫినెట్లీ ఫామ్ అవుతుంది. సో ఇదనమాట మెయిన్లీ. సో టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ కన్సిస్టెన్సీ మైండ్తో ఉండండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో ఎక్కువ రోజుల వరకు నేను చేయలేను అనుకునే వాళ్ళు అసలు స్టార్టే చేయకండి, కంప్లీట్ టైం వేస్ట్, అసలు జిమ్కి రావడమే బేకార్. సో ఇదనమాట. సో ఈరోజు వర్కౌట్ ఇది, ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో దేనికైనా సరే టైం అయితే తీసుకుంటుంది పోయి, టైం తీసుకునే వర్క్ అయితే ఏమి ఉండదు. సో కొన్ని రోజులు కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. బట్ లేట్గా వచ్చినప్పుడు కంపల్సరీ వస్తుంది. కన్సిస్టెన్సీ మైండ్, పర్ఫెక్ట్ డైట్ ప్లాన్, పర్ఫెక్ట్ వర్కౌట్. సో అలాంటి చాలా వరకు మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మీ బిగినర్ నుంచి కంప్లీట్గా ఇంటర్మీడియట్ ప్రో లెవెల్కి ఎవరైతే వస్తున్నావో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ఏ వర్కౌట్ చేస్తే మంచి మజిల్కి మంచి గ్రోత్ ఇస్తాయని ఒక కంప్లీట్ నాలెడ్జ్ అయితే వాళ్ళకి ఉంటుంది. సో బయటికి ఏడికి వెళ్ళినా వేరే జిమ్కి వెళ్ళినా కూడా పర్సనల్ ట్రైనర్ అవసరం ఉండరు, వాళ్ళంతా వాళ్ళు వర్కౌట్ చేసుకోగలుగుతారు. సో ఇదనమాట. సో నేను చెప్పింది ఏంటి, వర్కౌట్ ఎన్రోల్ వర్క్ చేయాలి. సో అది చెప్పినాం. అండ్ ప్లస్ ఏదైతే బిగినర్స్ ఏదైతే ఉంటాయి కదా జంక్ ఫుడ్ తినడం వల్ల ఏం ఇష్యూస్ వస్తాయి, సో స్కినీ పర్సన్కి ఫ్యాట్ పర్సన్కి ఏంటి డిఫరెన్స్ అది కూడా ఈరోజు చెప్తున్నాను. సో డెఫినెట్లీ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటాయని అనుకుంటున్నాను. సో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలిసి చూద్దాం. సో ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో చలో బాబాయ్ అందరికీ.